పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 252 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నిర్మాతలు కూడా కలెక్షన్స్ పోస్టర్ ని విడుదల చేశారు. మొదటి వీకెండ్ వసూళ్లు అద్భుతం, అందులో ఎలాంటి సందేహం లేదు. సోమవారం అనగా సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడిందా లేదా అనేది కీలకం. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్ వసూళ్లు భారీగా వస్తాయి, కానీ ఆ తర్వాత డ్రాప్ అవుతుంటాయి. భీమ్లా నాయక్, బ్రో, ది అవతార్, హరిహర వీరమల్లు చిత్రాలు అందుకు ఒక ఉదాహరణ. కానీ ఓజీ మాత్రం సోమవారం కూడా నిలబడింది అంటే ఈ చిత్రానికి ఖచ్చితంగా లాంగ్ రన్ ఉంటుందనేది స్పష్టమైంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు ఖచ్చితంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. లాంగ్ వీకెండ్ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ తగ్గించకపోయినా కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం చిన్న విషయం కాదు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇక దసరా రోజు ఆ తర్వాత వీకెండ్ మొత్తం కళ్లు చెదిరే గ్రాస్ వసూళ్లు నమోదవుతాయని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ మార్కుని వీకెండ్లోనే అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ ని సంపాదించిన చాలా కాలమే అయ్యింది. ఆయన చివరి సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది, తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ప్రతికూల పరిస్థితుల్లో విడుదలయ్యాయి. లేదంటే ఆ 2 సినిమాలు కూడా కమర్షియల్ హిట్స్ అయ్యేవి. పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆ 2 సినిమాలు కమర్షియల్ గా అబోవ్ యావరేజ్ రేంజ్ లో నిలిచాయి. కానీ ఓజీ మాత్రం 10 రోజుల్లో క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇదే తరహా రన్ కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ చిత్రం 400 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు. ఫ్యాన్స్ టికెట్ రేట్స్ తగ్గిన తర్వాత ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ వస్తారని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ దేవరా చిత్రానికి కూడా ఇలాంటి రన్ వచ్చిందట. అదే తరహా రన్ ని ఓజీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.